ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనిపించింది. నిజంగా గట్స్కి హ్యాట్స్ ఆఫ్. గొప్ప సినిమా చూసాం. ఆ గొప్ప గొప్ప ఎన్నో సినిమాలు చూసానుకున్న మనం ఇవాళ గొప్ప పుస్తకం చూస్తున్నాం. అంత గొప్ప పుస్తకం కేవలం క్యాస్ట్ కోసము, అహంకారం కోసము, ఎక్కువ వాడు తక్కువ అనే చిత్త ఫీలింగ్స్ కోసం ఈ మూడు వ్యవస్థలో ఉన్న భాగాలు ఏమవుతుందో ఆ యొక్క దుర్మార్గమైనటువంటి భాగాలను దుర్మార్గంగా ఇప్పుడు బాగా నా దగ్గర పెట్టి మంచిగా వస్తే నన్ను చూస్తే దాన్ని ఎంతకైనా ఆదరిస్తాను చెప్తున్నా. ఆదరిస్తున్నాను చెప్పుకోవడమే కాదు, ఆదరిస్తున్నందుకు ఆ ప్రేక్షకులు అన్న చెప్తూ గొప్ప నిజంగా సినిమాలో పృథ్వీరాజ్ కపూర్ ఎంత గొప్ప నటించాడు. ఈ సినిమాలో ఈ బొమ్మను గొప్ప మళ్ళా శివాజీ గారి గారు చూసిన ఏడుపుచ్చింది. నిజంగా ఎంత ఏడుపుచ్చిందండి. డైలాగ్ ఏం డైలాగ్ అండి, డైలాగ్ కూడా డైరెక్టర్ ఏం డైలాగ్ అండి. మళ్ళా బ్యాండ్ కొట్టని అమ్మాయి అయితే నేను బ్యాండ్ కొడితే మా నాన్న గుర్తొస్తాడు, నేను బ్యాండ్ కొట్టని అది ఇంకొకటి అమ్మాయి నేను ఎక్కడే హ్యాపీ ఉంటుంది. ఒక పక్కని మూలను కొడుతున్నాను, ఒక పక్కన నాన్నని కొడుతున్నాను. ఎలా బతకాలి మామూలు సినిమా లేదండి. ఆ తర్వాత క్లైమాక్స్ తన ఇష్టమైన పెళ్లి తను గుర్తు చేస్తూ ఎయిడ్స్ ఇంజక్షన్ చంపేయడం అనేది అల్టిమేట్ అదే క్యారెక్టర్ పడి నిజంగా చాలా బాగుంది. సినిమా అనేది చాలా బాగుంది. నెల్లు మహాశయుడు అంటాడు, హాల్ సిద్ధపరచమని నా చేతులు 6 నెలలు పడితే ప్రపంచ చరిత్ర మార్చేస్తాడు. సినిమా అలాంటి సినిమా ఇవాళ మళ్ళా మనం చూసేవాడి సెల్యూట్ తట్టి ప్రేక్షకులు దేవుడు మీరు అందరూ ఇస్తున్న బ్రహ్మాండంగా ఆదరిస్తారు. ఇంకా ఆదరించండి, సినిమా మానిమెంట్ చేయండి. ఇదే నా అభ్యర్థి. సేమ్ టైం అందరూ తల్లిదండ్రులు చిరంజీవులు మీ పిల్లలు ఎవరైనా ప్రేమించి పనిచేస్తుంటే ఆశ్రయించండి, దీవించండి. వాళ్ళు ఇల్లు కూడా చేయండి, మీరు నిద్ర కూడా మాట్లాడండి. అంతేగాని ఇటు అహంకారం క్యాస్ట్లో అన్యాయం చేసుకోవద్దు. వాళ్ళందరినీ అన్యాయం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి, మంచిగా ఉంది. వాటి ఎంత బాగా చేశారు. ఎక్కడ అవసరం అందరికీ గొప్ప మొత్తం టీం అందరికీ నమస్కారం.